ట్రావెలింగ్లో కానీ లంచ్ బాక్స్లో కానీ ఈ రెసిపీ చేసి పెట్టామంటే బాక్స్ ఖాళీగా రావడం ఖాయం. ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేసుకునే దానికి ఒక కడాయి తీసుకొని మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, 2 ఎండుమిర్చి, అర చెంచా తెల్ల నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి చాలా ఇంపార్టెంట్. రెసిపీ మొత్తానికి ఈ పొడే హైలైట్. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి పోపు వేసుకొని శనగలు, దాంతోపాటే కొన్ని వేరుశనగ పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత పొడుగ్గా తురుముకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది అన్నంత వరకు తిప్పుకుంటూ అడుగంటకుండా మంచిగా వేయించుకోవాలి. ఇది బాగా వేగి ఆయిల్ అంతా రిలీజ్ అయింది అన్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పొడే దీంట్లో హైలైట్. ఇది మంచిగా కలుపుకొని మనం వేడి అన్నంలో కలుపుకొని ఇంకొంచెం సెగ చేసుకొని బాక్స్లో కట్టుకున్నామంటే వాంగీబాత్ రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే బాగాలేదు అనే మాటే ఉండదు. మంచి అప్రిసియేషన్ వచ్చే రెసిపీ అనమాట.